హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆప్షన్ అనాలిసిస్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూస్తే దే రీటైన్ 5 ప్లేయర్స్. కీపర్ బ్యాట్స్మెన్ 100 క్లాసిక్, ఓపెనర్ ట్రావిస్ హెడ్, ముగ్గురు ఆల్రౌండర్స్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఆల్రౌండర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ 5 ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ రీటైన్ చేస్తుంది కాబట్టి దే కెన్ యూజ్ 1 RTM. అది కూడా అన్క్యాప్డ్ మీదే వాడాలి, బికాస్ ఆల్ 5 రిటెన్షన్స్ ఆర్ క్యాప్డ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ. సో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే మోస్ట్లీ దే కెన్ గో ఫర్ అబ్దుల్ సమాద్. సో ఎప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ లో ఉన్నాడు, ఎస్ఆర్హెచ్ లోనే ట్రైన్ అయ్యాడు కాబట్టి 3-4 years గా. సో మేబీ దే విల్ గో అగైన్, దే కెన్ గో ఫర్ అబ్దుల్ సమాద్ దట్ కెన్ ప్రొవైడ్ నైస్ మిడిల్ ఆర్డర్ పిన్ హిటర్ రోల్ యాజ్ వెల్. లేదు అంటే ఆర్టీఎం యూజ్ చేయకుండా దే కెన్ గో ఫర్ ఎనీ అదర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హూ కెన్ ఫిల్ ఇన్ ప్లేస్ ఆఫ్ అబ్దుల్ శర్మ. సో ఈ 5 ప్లేయర్స్ కాకుండా మిగిలిన 6 ప్లేయర్స్ ఎలాంటి రోల్ ఉన్న ప్లేయర్స్ కి ఎస్ఆర్హెచ్ ఆప్షన్ లోకి వెళ్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో వీళ్ళ ఓపెనింగ్ అయితే స్లాటెడ్ డెఫినెట్లీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అది హిట్ అయిన ఓపెనింగ్ ప్లేయర్. సో డెఫినెట్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ దట్. సో ఓపెనింగ్ అయితే ఫిక్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో వీళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇఫ్ ఇన్ కేస్ నితీష్ కుమార్ రెడ్డి 1 down వచ్చినా ఆర్ 2 down వచ్చినా కూడా ఇంకొక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి కావాలి. ఆల్రెడీ మిడిల్ ఆర్డర్ లో క్లాసిల్ ఉన్నాడు కాబట్టి ఇంకొక మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్ బ్యాట్స్మెన్ అంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఆల్రౌండర్ ఖచ్చితంగా కావాలి. సో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్స్ కానీ పార్ట్ టైం ఆల్రౌండర్స్. 4 hours వేయగలరు అంటే వేయలేరు. సో ఇంకొక ఆల్రౌండర్ హూ కెన్ బౌల్ సైడ్ అభిషేక్, నితీష్ అండ్ ఇంకొక ఆల్రౌండర్ ముగ్గురు కలిసి 8 hours వేసే క్యాపబిలిటీ ఉన్న ఇంకో ఆల్రౌండర్ తీసుకుంటే బాగుంటుంది. బౌలర్స్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ కాకుండా వేరే ఏ బౌలర్స్ లేరు. సో దే డెఫినెట్లీ నీడ్ 5 bowlers ఇంక్లూడింగ్ ది ఆల్రౌండర్ విచ్ ఐ స్పోక్ అబౌట్ ప్రీవియస్లీ. సో వీళ్ళ 5 bowlers లో వీళ్ళకి 2 పేసర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆ 2 పేసర్స్ లో ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఉంటే ఇంకా బాగుంటుంది, లైక్ టీ నటరాజన్. లాస్ట్ టైం లాస్ట్ 3-4 seasons గా ఆ రోల్ నటరాజన్ పోషించేవాడు కాబట్టి అలాంటి రోల్ ఉన్న ప్లేయర్ ని మేబీ దే కెన్ గో అగైన్ ఫర్ నటరాజన్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ పేసర్ హూ ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండర్. అలాంటి ఆ రేంజ్ లో వచ్చే లెఫ్ట్ హ్యాండ్ పేసర్ యూజ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ కి. అలాగే ఒక రైట్ హ్యాండ్ పేసర్ కూడా యాజ్ ఎ సపోర్ట్ టు ప్యాట్ కమిన్స్. లైక్ లాస్ట్ టైం భువి opening overs, and Pat Cummins is not an opening bowler. He can open too, but ఖచ్చితంగా ఎవ్రీ మ్యాచ్ ఓపెనింగ్ బౌలర్ చేసే కంటే ఒక స్వింగ్ బౌలర్ ఉంటే బెస్ట్, లైక్ భువి. సో మేబీ దే కెన్ గో అగైన్ ఫర్ భువి ఆర్ ఎల్స్ ఎనీ అదర్ బౌలర్ హూ కెన్ స్వింగ్ ది బాల్ బోత్ వేస్. సో పేసర్స్ పక్కన పెడితే స్పిన్నర్స్ లో వీళ్ళకి ఎవరు కావాలి? అభిషేక్ శర్మ ఉన్నాడు ఒక స్పిన్నర్, బట్ 4 hours వేయడు మోస్ట్లీ. సో ఖచ్చితంగా వీళ్ళకి 3 spinners అయితే ఖచ్చితంగా కావాలి. మిక్స్ ఆఫ్ 3 spinners, మేబీ ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ అండ్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇఫ్ అభిషేక్ శర్మ ఈజ్ రోలింగ్ హిస్ ఆర్మ్ ఓవర్, మేబీ అనదర్ వన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, స్పిన్నర్ ఆర్ ఎనీ అదర్ రైట్ ఆర్మ్ స్పిన్నర్. ఇలా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా సార్ట్ అయితే బెటర్ గా ఉంటుంది. ముందుగా వచ్చే మార్కింగ్స్ లో ఎస్ఆర్హెచ్ ఏ ప్లేయర్స్ అయితే పిక్ చేయడానికి అవకాశం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో డెఫినెట్లీ వీళ్ళకి వికెట్ కీపర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ ని పిక్ చేసేంత నెసెసిటీ అయితే లేదు మార్కీ లిస్ట్ లో, బికాస్ ఆల్రెడీ దే హ్యావ్ వెంకట్ క్లాసన్ యాజ్ వికెట్ కీపర్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ బ్యాట్స్మెన్స్. సో మార్కీ లిస్ట్ లో ఉండే వికెట్ కీపర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ ని పిక్ చేసి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేంత అవసరం అయితే వీళ్ళకి లేదు. ఖచ్చితంగా వీళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. లియం లివింగ్స్టన్ అండ్ డేవిడ్ మిల్లర్ కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ పంజాబ్ కింగ్స్ uses RTM on లియం లివింగ్స్టన్, ఆప్షన్ వార్ లోకి అయితే వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు వచ్చే ఛాన్స్ ఉన్నా దే డెఫినెట్లీ హ్యాస్ టు టేక్ ఇట్. అలాగే ఓన్లీ ప్యాట్ కమిన్స్ ఒక బౌలరే ఉన్నాడు కాబట్టి ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయితే ఖచ్చితంగా కావాలి. మార్కీ లిస్ట్ లో ముందుగా
వచ్చే హర్షదీప్ సింగ్ అండ్ మిచెల్ స్టార్క్ అయితే గ్రేట్ ఆప్షన్స్. మిచెల్ స్టార్క్ అయితే ఇంకా సూపర్ బికాస్ ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ నో వెరీ వెల్. సో ఒకవేళ తీసుకునే అంత పర్సులో ఉంటే దే డెఫినెట్లీ హ్యావ్ టు గో ఫర్ మిచెల్ స్టార్క్ ఆర్ హర్షదీప్ సింగ్. అది కాకుండా ఒక రైట్ హ్యాండ్ పేసర్ కూడా కావాలి ప్యాట్ కమిన్స్ కి సపోర్ట్ గా, కాబట్టి దే కెన్ గో ఫర్ రబాడా, షమి ఆర్ సిరాజ్. బట్ డిపెండ్స్ బికాస్ మార్కెట్ లో ఇంకొక రైట్ ఆర్మ్ పేసర్ అంటే కొంచెం కష్టమే బికాస్ ఆల్రెడీ హ్యావ్ ప్యాట్ కమిన్స్. మేబీ మార్కెట్ లో వెళ్లకుండా ఐ కెన్ గో ఫర్ ఎనీ అదర్ తక్కువ ప్రైస్ ఉన్న రైట్ ఆర్మ్ పేసర్స్ కి అయితే వెళ్ళొచ్చు. స్పిన్నర్ అయితే వీళ్ళు ఖచ్చితంగా కావాలి. సో చెహల్ మార్కెట్ లిస్ట్ లో ఉన్న ఏకైక స్పిన్నర్. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈవెన్ సో మెనీ అదర్ టీమ్స్ విల్ బిడ్ ఫర్ చెహల్. ఆప్షన్ వారైతే గట్టిగా జరగబోతుంది చెహల్కి. ఏ టీం వెళ్తాడు అనేది చూడాలి. So this is how SRH has to go for in the auction and will go.